హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈరోజు మార్గశిర మాసంలోకి వచ్చేసామండి. నిన్న అమావాస్య అయిపోయింది, ఈరోజు పాడ్యమి. ఈరోజు నదులలో వెళ్ళి తటాకాలలో ఎక్కడన్నా నీళ్ళల్లో దీపాలు వదులుకొని పుణ్యస్నానాలు చేసి దీపాలు నదులలో వదులుకొని ఈ రోజుతో మనము కార్తీక మాసం దీపారాధనను పూర్తి చేసుకుంటాము. అలా వెళ్ళలేని వాళ్ళు, నేను కూడా వెళ్ళలేకపోయినానండి, కాబట్టి ఇంట్లోనే అలాంటి వాళ్ళు నీళ్ళల్లో చిన్న ఇది చూడండి, ఇట్లా బేసిన్లో కానీ, మేమైతే బేసిన్ అంటాం దీన్ని, బేసిన్లో కానీ పరాతాళ్ళల్లో కానీ ఇంట్లో చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చేస్తాను, చూపిస్తాను. దీనికి ఒక టెంకాయ, తాంబూలం అండి, తాంబూలం పెట్టుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ, ధూపము, బత్తీలు, పోయడానికి పసుపు, ఒత్తులండి, పువ్వొత్తులు, ఇవి పువ్వొత్తులు. దీనిలను ఒక దాంట్లో 5 గుత్తిగా చేసుకున్నాను, ఒకటి 6 చేసుకున్నాను, 11 అవుతానని నా లెక్క అండి. ఈ విధంగా దోనె చేసుకొని, దోనెని ఇట్లా ముదురుకొని కొంచెం ప్లాస్టర్ వేసుకున్నానండి. ఈ సైడ్ ప్లాస్టర్ వేసుకొని దీన్ని ఇట్లా నీళ్లు వెళ్ళకుండా లోపలికి ఈ విధంగా అమర్చుకున్నాను. దీన్ని దోనెను 11 ఒత్తులు పెట్టుకొని ఇది రెడీ చేసుకున్నాను. తర్వాత నీళ్ళల్లో కొద్దిన తర్వాత కొంచెం నూనె వేస్తానండి, ఆవు నూనె వేస్తాను. తర్వాత పరాతంకి పసుపు అంటిస్తున్నాను. నేను ఏ విధంగా చేసుకుంటానో ఆ విధంగా చూపిస్తున్నానండి మీకు. నీళ్లు కొద్దిగా వేసానండి. బయట తులసమ్మ దగ్గర పెట్టిన తర్వాత నీళ్లు పూర్తిగా నింపుతానండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తులసి బృందావనం దగ్గర మాత్రమే చేయాలనా? ఆరు బయట తులసి బృందావనం నీళ్ళకి అక్కడ వెళ్ళలేం కాబట్టి నదులకి తులసమ్మ దగ్గర ఆరు బయట పెడితే సరిపోతుంది. పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత పూలు కూడా అలంకరించుకుంటాను నిదానంగా. బయట పెట్టిన తర్వాత పూలు అలంకరించుకుంటాను, ఎందుకంటే ఇప్పుడే పెడితే పూలు తీసుకెళ్ళేటప్పుడు కింద పడతాయి కాబట్టి ఇలా అలంకరించుకుంటాను. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ ఇందులో వేస్తున్నాను. బయటికి తీసుకెళ్తానండి ఇప్పుడు. వేస్తున్నా. అక్కడ వెలిగింది. దీపం వెలిగిస్తున్నాను చూడండి, దీపారాధన చేస్తున్నాను. 5 ఒత్తులను వెలిగిస్తున్నాను. బత్తీలతోనే వెలిగించాలని వెలిగిస్తున్నాను. దోనెలో ఈ దీపం మా వారు వెలిగిస్తారు. కొద్దిగా తర్వాత ఆవు నెయ్యి వేస్తాను.
నీ వల్ల నేను కార్తీక మాసంలో నీతో పాటే దీపారాధన చేసుకుంటూ దీపాలు వెలిగిస్తూ గుళ్ళు దేవాలయాలు అన్నీ తిరుగుతూ ప్రతి చోట పూజల్లో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ దైవారాధన చేయడం అనేది కార్తీక మాసంలో చాలా పుణ్యఫలమే అని నేను అనుకుంటున్నాను. మనము కొద్దిగా మొదలు పెడితే ఆయన పూర్తి లాక్కునే వరకు భగవంతుడు వదిలిపెట్టాడు ఎవరిని. ఈరోజు చూడండి, మీరు వీడియో కోసమో డెకరేషన్ కోసమో మొత్తానికి మీరు కూడా కార్తీక చివరి దీపారాధన నీళ్ళల్లో వదిలిపెట్టడం అనే కార్యక్రమంలో మీరు కూడా ఫస్ట్ టైం పాల్గొంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం కదా మీరు? ఫస్ట్ టైం. నేను ఒకటే ఇంట్లో చేసుకుంటుంటే ఎప్పుడు ప్రతి సంవత్సరము. ఈసారి మిమ్మల్ని కూడా ఆయన దారి చూపించినాడు అనమాట. సరే, నీళ్ళలో వదిలిపెడుతున్నానండి. ఈ విధంగా ఇదే నది తటాకము అనుకొని వదిలిపెడుతున్నాను. గంగే చ యమునే చ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఇదే గంగా అనుకొని, నర్మదా అనుకొని, సరస్వతి అని, యమున అనుకొని, అన్నిటినీ ఈ తటాకం అనుకొని అన్నిటినీ ఇందులోనే అలవర్చుకొని ఈ విధంగా వీటిలో దీపాలు వదులుకున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గంగే చ యమునే చ చైవ గోదావరి సరస్వతి నర్మదా సన్నిధం కావేరి జలస్మిన్ సన్నిధం కురు. కార్తీక దీపారాధనతో పూర్తిగా ముగిచ్చేసాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తానాం సుఖినో భవంతు. ఈ టెంకాయ అనేది మనలోని అహంకారం అండి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. నాకు కొద్దిగా తెలుసు కాబట్టి, ఎక్కువ తెలియదు నాకు కూడా. మనలోని అహంకారాన్ని అప్పుడప్పుడు తెలియకుండానే అహంభావం వస్తుంటుంది. అలాంటి దాన్ని పటాపంచలు కావాలని చెప్పని కావడానికి స్వామికి నారికేళం సమర్పించుకుంటారు. తెలియని వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. అయితే కర్పూర హారతి ఇచ్చుకున్నాము. ఈ రోజుతో పాడ్యమితో ఆఖరి రోజు మార్గశిర మాసంలో ఆఖరి రోజు పూర్తి చేసుకున్నామండి. మార్గశిర మాసంలోకి మనమే అడుగు పెట్టినాము మనము మార్గశిర మాసంలో. మీరేమన్నా చెప్తారా? ఇంకంతా మంచి జరగాలని కోరుకోండి. అందరికీ మంచి జరగాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యం, పోయిన సంవత్సరం నాకు ఆరోగ్యం బాగాలేదండి. కానీ ఈ సంవత్సరము 1 year కాకముందే మళ్ళీ అన్ని నెల రోజులు ముందు ఏ విధంగా చేసుకుంటున్నానో ఆ విధంగానే చేయగలిగే శక్తిని ఆ పరమశివుడు నాకు ఇచ్చి ఈ విధంగా చేయించుకొని ఈ విధంగా పూర్తి చేయించుకున్నాడండి. ఇందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.